బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. కొత్త సీజేకు గవర్నర్ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. రైతు అమరవీరులకు ప్రజా సంఘాల నివాళి. రైల్వే స్టేషన్ నుండి కొవ్వొత్తుల ర్యాలీ. బీజేపీపై ప్రజా సంఘాల మండిపాటు. కొత్తగూడెం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష. కేంద్ర మంత్రిని తొలగించాలని డిమాండ్. అనంతపురం జిల్లా ఉరవకొండలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో క్యాన్సర్ పై అవగాహన. డీటెయిల్స్ లోకి వెళ్తే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. I seek the permission of the Honorable Governor to commence the proceedings. Permitted. I request the Registrar General of High Court of the State of Telangana to read out the warrant of appointment issued under the hand and seal of the Honorable President of India. With the permission of the Honorable Governor. Permitted. I now read out the warrant issued by the Honorable President of India, dated 6th day of October in the year 2021. By virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Ramnath Kovind, President of India, do hereby appoint Sri Justice Satish Chandra Sharma, Judge of Karnataka High Court, to be the Chief Justice of Telangana High Court with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 6th day of October in the year 2021, 14th Ashwina 1943 Saka, in the 72nd year of Republic of India. Signed, Ramnath Kovind, President of India. I request the Honorable Governor to hand over the warrant of appointment to the Honorable Chief Justice Designate. Congratulations, sir. I request the Honorable Governor to administer the oath to the Honorable Chief Justice Designate.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ప్రజా సంఘాల కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. క్రొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, అమానుషంగా రైతులను పొట్టనబెట్టుకున్న కేంద్ర బీజేపీ మంత్రి కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ మరి దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి రైతులు గత 10 నెలలుగా అహోరాత్రులు ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ భారతదేశంలో రైతాంగం నిర్వహిస్తున్నటువంటి పోరాటాన్ని చూస్తూ ఉన్నది. కానీ మోడీ ప్రభుత్వం కళ్ళు లేని కబోదిలా వ్యవహరిస్తూ ఇవాళ కార్పొరేటు విధానాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇవాళ ఈ దేశంలో 30 మంది లేనటువంటి కార్పొరేట్ కంపెనీలు అదానీ, అంబానీ, రిలయన్స్ ఇట్లా రకరకాల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఉన్నది. మరి రైతాంగ ఉద్యమాన్ని అణచివేయడం కోసం అనేక అవాకులు చవాకులు అబద్ధాలు కూడా ప్రచారం చేసింది. దానికే పరిమితం కాకుండా ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోదీ యోగి పరిపాలనలో సాగుతున్న రాష్ట్రంలో రైతాంగ ఉద్యమం శాంతియుతంగా చేస్తూ ఉంటే మరి కేంద్ర మంత్రి ఆశిష్ మిశ్రా, అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఇవాళ రైతుల పైన పాశవికంగా మరి తన వాహనంతో దాడి చేసి రైతులని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం జరిగింది. ఈ ఘటనలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కొడుకు ఎవరైతే అజయ్ మిశ్రా ఉన్నాడో ఆయనను కఠినంగా, అదే రకంగా వారి బృందాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఇలా ఆల్ ఇండియా రైతు కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ జనగామ పట్టణంలో ప్రజా సంఘాలు ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ర్యాలీకి అన్ని ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ముందుగా మరి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటరాజన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ రైతులపై కారుతో తొక్కించి నలుగురిని బలి తీసుకున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గత 11 నెలలుగా రైతాంగ ఉద్యమం జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి చట్టాలను రద్దు చేయకుండా రైతు ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేయాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఉద్యమం శాంతియుతంగా, సూత్రబద్ధంగా, ప్రశాంతంగా జరుగుతూ ఉంది. దీంట్లో మేము పెట్టుకున్న కార్యక్రమాలు ఢిల్లీ 5 రోడ్ల దిగ్బంధనం చేయటం, దాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, బంద్లు రకరకాల సందర్భాల్లో జరిగాయి. దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అధికార పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఒత్తిడి పెంచి ఈ చట్టాలను రద్దు చేయించడం, ఎలక్ట్రిసిటీ బిల్లును ఆమోదించకుండా చేయటం, అలాగనే కార్మిక కోడ్లు, ఉపాధి ఇలాంటి అంశాలన్నింటిని కూడా జోడిస్తూ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి యూపీలో పర్యటన, రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్నప్పుడు నిరసన అంటే అర్థం ఏమిటనంటే మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి, చట్టాలను రద్దు చేయించండి, నష్టం జరుగుతుందని తెలియజేయటం దీని ఉద్దేశం. ఇవి దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియే. కానీ యూపీలో మీరు పత్రికల్లో చూశారు, వేల మంది రైతులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే దానిని మంత్రి కొడుకు వాహనంతో వాళ్ళ ఇవి చాలా ముఖ్యమైనటువంటి వీడియోస్ని ప్రపంచం ముందు ఉంచారు. ఇంతకుముందు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళే దాడి చేశారని, కారు కట్టుపట్టారని, మార్పింగ్ చేసి రకరకాల ప్రయత్నం చేస్తే యథార్థాలని మీడియా మన ముందుంచింది. చాలా అనంతపురం జిల్లా ఉరవకొండ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో
పోలీసులు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి పర్యవేక్షణలో క్యాన్సర్పై యువత విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. భూమి మీద రాజులందరికీ తానే రారాజు అని చాటుతూ స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. కరోనా నిబంధనల వల్ల ఆలయంలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవ వాహన సేవలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లికి ద్రోహం చేసిందనడం తగదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారని ఆయన వ్యాఖ్యలను టీపీసీసీ నాయకులు సత్యం శ్రీరంగం, పి నాగిరెడ్డి, పుష్పారెడ్డి ఖండించారు. డాక్టర్ సత్యం శ్రీరంగం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చదువుకున్న స్కూల్, ఉద్యోగం చేసిన ఆల్విన్ కంపెనీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, పుష్పారెడ్డి, యుగేందర్ రెడ్డి, ప్రసన్న, వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శేఖర్, గజానంద్, పవన్ పాల్గొన్నారు. ఆశగా మీ అమ్మటున్న ఇంద్రానగర్ కాలనీ 40 సంవత్సరాల ఐడిపిఎల్ గుడిసెలోళ్ళు దిక్కు లేకుండా 40 సంవత్సరాలు ఉంటే నువ్వు కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇంద్రానగర్ కోటి రూపాయలు ఇచ్చారు. 40 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ, 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న బస్తీకి ప్రభుత్వ నిధులు కేటాయించిన చేత కాకపోతే దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే కోటి రూపాయల ఆ బస్తీ కేటాయించి అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాబట్టి మేము ఈ సభాముఖంగా మీడియా ద్వారా మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అనుచితంగా ఏది పడితే అది మాట్లాడే విధంగా ఇది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది. మీకు, మీ ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదుల మీదే మీరు బతుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మీదే ఈరోజు మీ అభివృద్ధి గొప్ప చెప్పుకుంటావు. నువ్వు అందరూ చెప్పుకుంటావు గొప్పగా నేను ఉద్యోగం చేశా అని చెప్పి. నువ్వు ఉద్యోగం చేసిన ఆర్మీ కాలనీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు చదువుకున్నావు 8వ తరగతి 7వ తరగతి నువ్వు చదువుకున్న స్కూల్ కట్టి కూడా కాంగ్రెస్ పార్టీ. మేము కూడా గుర్తు చేయదలుచుకున్నాం. ఎమ్మెల్యే గారు మీరు స్పష్టంగా చెప్తున్నా కూకట్పల్లి నియోజకవర్గంలో పారిశ్రామిక వేడలు కానీ
అనేక జాతీయ కంపెనీలు కానీ ఎన్ఆర్ఎస్ఏ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఐడియల్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో మాత్రమే ప్రారంభించబడ్డాయి. ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు 7 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. మీ ముందు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అది 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఇప్పుడు 7 సంవత్సరాలు మీరు చేస్తున్నారు అభివృద్ధి. గత 20 సంవత్సరాలు అభివృద్ధి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కావచ్చు, దానివల్ల భూముల రేట్లు పెరిగి మీరు ఎమ్మెల్యేలంతా. నిన్న కూకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూకుట్పల్లి నియోజకవర్గ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడారు. ఇలాంటి విషపూరిత ప్రచారం మీకు తగదు ఎమ్మెల్యే గారు. ఈ వ్యాఖ్యల్ని కూకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు మొదటగా ఒకటి చెప్తున్నాం, కూకుట్పల్లి నియోజకవర్గం అయినాక ఆల్విన్ కాలనీ, వివేకానంద కాలనీ, హైదర్ నగర్ వేరే వెళ్ళిపోయి మా నాయకత్వాన్ని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి అన్నారు. అది 14 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఆ రోజు ఎమ్మెల్యే కొత్త నియోజకవర్గం కాబట్టే అదృష్టం కొద్ది నువ్వు. హైదరాబాద్ నగరంలోని నాగేంద్ర నగర్లో శివాంజనేయం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భక్తులు అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఆ తరువాత ఉత్సవ నిర్వాహకులు భక్తులకు అన్న వితరణ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎదుట జయదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేటర్లు పెంట రాజేష్, పాతిపల్లి లక్ష్మి, ఎల్లయ్య దంపతులతో పాటు 16 హోమగుండాల వద్ద పలువురు దంపతులు నవచండీ యాగం నిర్వహించారు. తమ కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గాదేవిని వేడుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. సర్వమంగళ విగ్రహాలి కామరాలి కుంకుమాక్షరముట్టైరభ్యర్చితం భూగీవనాదిదలతే సద్వితం సచరు సమస్త శశూర్పాత్మా ఇక్షురహోన్మయాగ్రవసాహ ధృత్వమ్యే స్వాహా జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని భవాని పురమా భవాని అంబా భవాని త్రిపురమా భవాని అంబా భవాని త్రిపురమా భవాని అంబా భవాని త్రిపురమా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని. నాగోల్ అల్కాపురి స్వాగత్ గ్రాండ్ హోటల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి కేఎంఆర్ ఎన్క్లేవ్ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషన్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు హాజరయ్యారు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి కేఎంఆర్ ఎన్క్లేవ్ ఎండి కాసర్ల మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు సత్యారెడ్డి, రఘుమారెడ్డి పాల్గొన్నారు. సాగర్ హైవేలోని మాల్ మర్రిగూడ సమీపంలోని మొత్తం 22 ఎకరాల్లో డిటిసిపి అప్రూవల్ వెంచర్ని రాబోయే రోజుల్లో ఇంకా 3 నూతన వెంచర్లు ప్రారంభిస్తామని, విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవేలో నూతనంగా పెద్ద వెంచర్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏజెంట్లకు, మార్కెటింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేను మన చైర్మన్ అండ్ ఎండి శ్రీ కాసల మహేందర్ రెడ్డి గారితో 15 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా ఒక ప్లాట్ అమ్మడానికి ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు రాలేదు. ఎందుకంటే మేము ఏం చేస్తామని చెప్పామో, మేము ఎన్ని రోజుల్లో చేస్తామని చెప్పామో దానికంటే 4 రోజుల ముందే చేసి చూపించడం జరిగింది. మా కస్టమర్ బేస్ మొత్తం కస్టమర్ టు కస్టమర్ వచ్చిందే. ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మాత్రం ఏ కస్టమర్ కూడా తీసుకోకుండా ఉండరు. మామూలుగా ఏ వెంచర్లో అయినా కూడా నేను శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేను మన చైర్మన్ అండ్ ఎండి శ్రీ కాసల మహేందర్ రెడ్డి గారితో 15 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా ఒక ప్లాట్ అమ్మడానికి ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు రాలేదు. ఎందుకంటే మేము ఏం చేస్తామని చెప్పామో, మేము ఎన్ని రోజుల్లో చేస్తామని చెప్పామో దానికంటే 4 రోజుల ముందే చేసి చూపించడం జరిగింది. మా కస్టమర్ బేస్ మొత్తం కస్టమర్ టు కస్టమర్ వచ్చిందే. ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మాత్రం నుండి ఈరోజు మాల్ మర్రిగూడ దగ్గర కేఎంఆర్ ఎన్క్లేవ్ గోచర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. మొత్తం 22 ఏకర్స్లో డిటిసిపి అప్రూవ్తో ఈ వెంచర్ లాంచ్ చేశాము. నెక్స్ట్ ఇంకా 3 వెంచర్స్ లాంచ్ చేయబోతున్నాము విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్ వరకు. 2 మంత్స్లో నాడు రజాకారులను ఎదిరించడానికి మహిళలంతా కలసికట్టుగా బతుకమ్మను ఆడారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్లోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ సంబురాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రాంతాల్లో అనేక సంవత్సరాల నుండి ఆడపడుచులు ఆడుతున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా బతుకమ్మ నిర్వహించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ యాకర అమృత, బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజల పండుగ, మహిళల పండుగ, తెలంగాణ ఆడబిడ్డల పండుగ. అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ తెలంగాణలో గ్రామాన దీన్ని ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు మహిళలు. మనకందరికీ తెలుసు, నిజాంకి వ్యతిరేకంగా ఆ రోజు స్వాతంత్రం కోసం రజాకార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ ద్వారానే మరి మహిళలను చైతన్యం చేసి నిజాంకి వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ ఆడబిడ్డలు, ఆడపడుచులు కూడా మరి నిజాంకి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేసే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ఈరోజు ధనిక పేద వయస్సు సంబంధం లేకుండా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మాతృమూర్తులు అందరూ కలిసికట్టుగా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. హిందూ సమాజంలో భగవంతుని పూజించడం కోసం కానీ, అమ్మవారిని పూజించడం కోసం కానీ ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు తన కార్లతో తొక్కించి హత్య చేసిన సంఘటనపై నిరసన తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలు వెంటనే మంత్రి పదవి నుండి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ గండిపేట మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల చెక్కులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు. 3 నెలల వ్యవధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 5 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఆడపడుచులు ఉన్న ఈ పేద కుటుంబాల్లో ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు. పేద కుటుంబాలు సంతోషంగా ఉండడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి చైర్మన్ రేఖా యాదగిరి, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు శివారెడ్డి, అరుణజ్యోతి, పత్తి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈరోజు గండిపేట మండలంలో కళ్యాణ పథకం షాదీ ముబారక్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఈరోజు ఇంచుమించు 80 లక్షల చెక్కులు తీసుకుంటాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి బీద వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని ₹1,11,000 ఇవ్వడం, ₹1,00,000 ఇవ్వడం చాలా సంతోషం. మనకందరూ కూడా ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతుంటారు, ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళని ఆదుకున్నప్పుడే మన ప్రభుత్వం తెచ్చుకున్నట్టని. ఆనాడు ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ నేను ఇది ఇస్తాను చెప్పలేదు. కానీ చెప్పకుండా కానీ మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రజల గురించి ఏం చేయాలనే ఆలోచనతో ఇలాంటి పథకం పెట్టుకుని, ఇలాంటి పథకం ఒకటే పథకం కాదు మనం చూస్తున్నాం. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ పథకం కానీ, బీమా పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి మనం అందరం కూడా ఎంతో సంతోషంగా చేస్తున్నాం. వికలాంగులకు 3,000 రూపాయలు ఇచ్చిన వికలాంగుల ఇంట్లో వద్దనే కానీ అన్ననే కానీ ఎంతో మంచి ఆనందంగా చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మొన్న కూడా చాలామందికి కూడా బండ్లు, మోటార్ సైకిల్ కూడా ఇవ్వడం, రిక్షాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి అందుకని ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతుంటారు, ప్రజలకు ఏది అయితే కావాల్సిందో అది మనం సమయం మీద ఇవ్వాలని ఆలోచనతో ఉంటారు. ఒకటే పథకం అన్ని కులాలకు కూడా ఏ కులానికి ఏ పథకం లేదనుకుంటా ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారు. అనుకుంటే నాడు తెలంగాణ మనం పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మనం తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చుకున్నట్టు అనుకుంటాం అని చెప్పి ఈరోజు చూస్తున్నాం. పచ్చదనం మొత్తం కూడా ఊర్లనే కానీ ఎక్కడనే కానీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. కొత్త సీజేకు గవర్నర్ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. రైతు అమరవీరులకు ప్రజా సంఘాల నివాళి. రైల్వే స్టేషన్ నుండి కొవ్వొత్తుల ర్యాలీ. బీజేపీపై ప్రజా సంఘాల మండిపాటు. కొత్తగూడెం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష. కేంద్ర మంత్రిని తొలగించాలని డిమాండ్. అనంతపురం జిల్లా ఉరవకొండలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో క్యాన్సర్పై అవగాహన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.